మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు ఎప్పటి నుంచి ఈ హోటల్ పెట్టున్నారు? నేను ఇంతకు ముందు కూడా గతంలో కూడా 7 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను చేసుకుంటున్నాను. వంట మాస్టర్‌ని ప్లస్ నేను వంటకెళ్తే కిచిడి ఆపేసి ఎళ్తాను షాపు. రూ. 10 ఖర్చు పెట్టాను. ఇది ఇది 2 సంవత్సరాల ముందు ఒక కాలు షుగర్ వల్ల దెబ్బతిన్నది బ్రదర్. ఉన్నాక తర్వాత ఇది 1.5 సంవత్సరాల తర్వాత ఇది 7 నెలలు 3 నెలలు జరిగింది. ఈ పెట్టుకున్న షాప్ 6 నెలలయింది. అందరిని కూడా సాయం చేసి అడిగాను. ఎవరేం చేయలేదు. అయినా గాని తెలియకుండా చాలా మంది నేనే ఒక సాయం చేశారు. దానివల్ల షాప్ పెట్టుకొని ఒక 5 నెలల నుంచి నేను రన్ చేసుకుంటున్నాను బ్రదరు. రోజుకు కేజీన్నర, ఒక కేజీ పిండి, అది చికెన్ ఫ్రై, గుడ్డేసుకొని అది వ్యాపారంలో జీవనాధారం చేసుకుంటున్నా. నాకు మొన్న జగన్ టైంలో 3000 వచ్చింది. మళ్ళీ తర్వాత మన చంద్రబాబు నాయుడుకి వచ్చి 6000 పెన్షన్ కూడా వస్తుంది. 2 కళ్యాణ్ 15,000 కూడా రాసుకోమని చెప్పారు. దానికి కూడా ట్రై చేస్తాను, ఎంక్వైరీకి వస్తానని చెప్పి నా జీవనం జరుపుకుంటున్నాను బ్రదర్. ఇప్పుడు ఎలా ఉంది మీరు హోటల్‌లో పెట్టిన తర్వాత? హ్యాపీగా ఉన్నా. చాలా బాగుంది. హ్యాపీగా ఉన్నా. ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంది. షుగర్, బీపీ తగ్గుతుంది. ఇంట్లో ఉంటే బీపీ, షుగర్ ఎక్కువవుతుంది. మీకు కాలు కొట్టడానికి గల కారణాలేంటి? షుగర్ వల్ల నేను వంటకెళ్ళి థమ్సప్ తాగటం వల్ల, తీపి తగలటం వల్ల, పత్యమం లేకుండా అది ఇన్ఫెక్షన్ అయిపోయింది బ్రదర్. 2 ఏళ్ళు పోయి తర్వాత నాకు 4 ఆపరేషన్ జరిగినాయి బ్రదర్. దానివల్ల మళ్ళీ తర్వాత ఆరోగ్యశ్రీ మీద చేసుకున్నాను. ఒంగోలు ప్రకాశం హాస్పిటల్లో కూడా ఫ్రీగా చేశారు బ్రదర్. తెలియక 2 లక్షలు ఖర్చయినాయి. నా కాడ డబ్బులు లేకపోయినా సుమారు ₹1,00,000 దాకా ఏమేమి చర్చి వాళ్ళు అందరూ సాయం చేశారు బ్రదర్. ఇప్పుడు మీరు వంట ఎలా చేసుకోగలరు? మీరు ఎట్లా? నేను వీల్ చైర్ మీద కూర్చొని చేస్తాను బ్రదర్. అన్ని వంటలు అంటే అన్నీ నేను చేస్తాను. అమ్మాయి తెచ్చింది మా భార్య, నాకు సపోర్టు. నా భార్య లేకపోతే నేను లేను బ్రదర్. ఆమె వల్ల సపోర్ట్ అన్నీ తెచ్చిస్తుంది. నాది పొయ్యి మీద కూర్చొని మొత్తం నేను చేసుకుంటా. తర్వాత అంత తయారైనాక మళ్ళీ నన్ను తీసుకొచ్చి అన్ని సర్దినాక ఇక్కడ బల్ల మీద పెట్టినాక నేను వీల్ చైర్ నెట్టుకొని వచ్చి తీసుకొని కూర్చొని పోయినాక తీసుకెళ్తాను. 2 కాళ్ళు ఇచ్చారు, తెచ్చుకున్న ప్లాస్టిక్ కాళ్ళు. దానివల్ల ఒక కాలు నడవలేనిపోతే బరువు ఉంది కదా, తెచ్చుకుంది లోపల కొద్దిగా పచ్చి ఉంటుందని చెప్పి బరువు వల్ల నేను నడవలేకపోతున్నాను. మళ్ళీ ఏమన్నా దానికి గాయపడితే ఇన్స్పెక్షన్ ఏదైనా భయపడి మెల్లిగా నడుస్తున్నాను. ఒక కాలు మీద నేను బాత్రూమ్ కూడా నేను వీల్ చైర్ మామూలుగా స్టాండ్ వేసుకొని కూర్చోటమే. చాలా ఇబ్బంది పడుతున్నాను. పర్లేదు, హ్యాపీగా ఉన్నా బ్రదర్. మీరు ఇంతకుముందు వంట మాస్టర్ కదా, మీకు హోటల్ పెట్టుకోవాలని ఎలా అనిపించింది? ఒకరి మీద బతకూడదండి, నా కాళ్ళ మీద బతకాలనుకున్నా. లేకపోయినా పర్లేదు. మీ చేతులతో మీరే వంట చేసుకుంటే మీ హ్యాపీగా ఒకరు ఈరోజు ఒక్కరోజు కానీ లేకపోతే రేపు సాయం చేస్తారు, 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు సార్. నాకు ఒకటి నా శక్తిలోకి నేను చేసుకుంటా సార్. ఎలా ఉంది బిజినెస్? జనాలు ఇప్పుడు టౌన్ లో కన్నా మీరు ఇంటికాడ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. నేను టౌన్ లో పెట్టిన సెంటర్ లో పెట్టినప్పుడు సుమారు అక్కడ 3,000 దాకా అమ్మేమని. ఈ రోజు నాకు 200, 500 వచ్చి నాకు పోయినా ఒకసారి లాస్ అయిపోద్ది, మిగిలిపోద్ది. ఆ కేజీన్నర కిచిడి కూడా పోదు. ఉన్న వరకు నేను చేసుకుంటున్నాను. హ్యాపీగా ఉన్నా. మిగిలిన పోయినా పోకపోయినా సర్దుకొని చేసుకుంటున్నా బ్రదర్. స్కూల్ పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ, వాళ్ళు వచ్చి తింటారు ఇక్కడ. ₹50 కిచిడి వాళ్ళు ₹30 పెడతాను. 2 చపాతి 30 పెడతాను. వాళ్ళు అప్పు వచ్చి తిన్నా ఇస్తారు. హ్యాపీగా ఉంది. నాకు మెయిన్ వ్యాపారం కంటే నాకు షుగరు, బీపీ మాత్రం కూడా మానేసా బ్రదర్. మీ చేతులతో మీ కాళ్ళ మీద మీరు బతకడం అనేది మీకు ఇష్టం సార్. ఒకరి కింద నాకు అండ నా భార్య ఉంది సార్. నాకు ఎవరు, మా బంధువులు ఎవరు లేకపోయినా నాకు అన్న దేవుడు నా భార్య. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా, రామని, దుర్గా అని, రామయ్య గారు, ముగ్గురు నాకు ఇంతవరకు సాయం చేస్తారు సార్. చికెన్ తెచ్చేయటం, సరుకులు తెచ్చేయటం కూడా వాళ్ళ ముగ్గురు నా మిత్రులు సార్. ఫ్రెండ్షిప్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ లేదు సార్. నాకు ఒక 7 నెలల నుంచి ఒక రామని పరిచయం అయ్యాడు. ఆ దుర్గా అనే అబ్బాయి ఏమో అసిస్టెంట్ నాకు వంట మాస్టర్కి. ఆ వల్ల ఒక 2 సంవత్సరాలు తెచ్చు రామయ్య పెట్టుబడి 2 లక్షలు పెట్టి వడ్డీ కూడా తీసుకునేస్తారు సార్ నా దగ్గర. మరి ఇచ్చేసాడు డబ్బులు నా స్థలం మీద. ఇప్పుడు కూడా నన్ను ఏం కావాలి అడుగుతారు. ఇంకా అట్లా ఫ్రెండ్స్ ఉండబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా సార్. నేను ఇక్కడ జనాలు మీ దగ్గరికి వచ్చి హ్యాపీగా ఎవరు తిన్నా బాగుంటుంది కానీ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఒకసారి ఎట్లా ఉంటుంది అంటే మీరు తిని చెప్పండి, ఉండదు సార్ నువ్వు అక్కడికి రావు కదా అంట. నేను ఫస్ట్ నుంచి క్వాలిటీ సార్ నాది. సెంటర్ లో పెట్టుకోకుండా మీరు ఇంటికాడ పెట్టుకో అంటే నేను నడవలేను సార్. వీల్ చైర్ మీద పోవాలి సార్. ఆటో మీద పోవాలంటే ఆటోకి ఎక్కి ఆడికి వెళ్ళి ఉండాలన్నా, నేను ఒకవేళ నాకు ఏమన్నా పాస్ కానీ లెట్రిన్ బాత్రూమ్ కానీ ఏమైనా వచ్చినా ఇబ్బంది పడతాను. అందుకే నాకు దగ్గరలో ఉంది కాబట్టి వచ్చిన వారికి ₹10 వచ్చేది ₹5 వచ్చిన సాలని ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇబ్బంది పడతాను బ్రదర్, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగుంటలేదు. ఇప్పుడు ఎంతమంది మీకు పిల్లలు?
పిల్లలు ఉన్నారు లేరు సార్. నాకు విషయం చెప్తున్నా, ఉన్నా లేకపోయినా నాకు లేదు, నా భార్య నాకు సార్. ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు మీరు కిచిడి? నేను కేజీన్నర వేసుకుంటా సార్. ఆ ప్లేట్ ఎంత అమ్ముతున్నారు? 50 రూపాయలు అమ్ముతాను సార్. 3 చపాతి 50 రూపాయలు సార్. అది అందుకు చికెన్ ఫ్రై గుడ్డు 10 రూపాయలు. కిచిడి ఎన్నింటి నుంచి ఎన్నింటి దాకా ఉంటుంది మీ హోటల్? నేను అయిపోయిన దాకా కూర్చొని 4 గంటల దాకా కూర్చుంటా బ్రదర్. ఉదయం ఎన్నింటి స్టార్ట్ అవుతుంటది? ఉదయం నేను మొత్తం 5 స్టార్ట్ చేసుకుని 8:30 లోపు మార్నింగ్ 5 నుంచి ఉంటుంది. అంటే 2-3 గంటలు చేపడతాను చేయాలంటే. చపాతీ అది మొత్తం 40 చపాతీ చేయాలి. మొత్తం తయారు చేసుకుని వచ్చి 8:30 లోపు లైన్లో ఉంటాను. ఇంకా అయిపోతే ఒకసారి గంటకు అయిపోవచ్చు, లేకపోతే సాయంత్రం దాకా కూర్చోవచ్చు. మీ ఈ అడ్రస్ ఏమంటారు? ఇది బ్రహ్మారావుపేట అంటారు సార్. ఇది దొనకొండ బ్రహ్మారావుపేట హై స్కూల్ వారి రోడ్డు, మన మా కెనడా బ్యాంక్ రోడ్ సార్. ఇది చందవరం రూట్ అంటారు సార్. ఇది